హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్. చిత్తూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే హైర్ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే 24 జూలై 2026 నుంచి 7th ఆగస్ట్ 2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు లాస్ట్ డేట్ చూసుకుంటే 7th ఆగస్ట్ 2026 వరకు పే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్ చూసుకుంటే ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 75 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఓపెన్ మార్కెట్కి 67 వేకెన్సీస్ ఉంది. పిఏసిఎస్ వాళ్ళకి, పిఏసిఎస్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ, సో వీళ్ళకి 8 వేకెన్సీస్ ఉంది. ఈ పిఏసిఎస్ ఎవరంటే ఆల్రెడీ ఈ యొక్క బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళని పిఏసిఎస్ అంటారు. ఈ వేకెన్సీస్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఓపెన్ మార్కెట్లో మనకి టోటల్గా 67 వేకెన్సీస్ ఉంది. సో ఈ వేకెన్సీస్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఓసీ వాళ్ళకి 27, బీసీఏలో 4, బీలో 6, సిలో 1, డీలో 6, ఈలో 4, ఈడబ్ల్యూఎస్లో 6. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డివైడ్ చేయడం జరిగింది. గ్రూప్ 1లో 1, గ్రూప్ 2లో 4, గ్రూప్ 3లో 5 వేకెన్సీస్. ఎస్టీ వాళ్ళకి 3 వేకెన్సీస్. ఇందులో పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్, ఎక్స్ సర్వీస్మెన్స్కి 2 వేకెన్సీస్. పిఎస్సిఎస్ వాళ్ళకి కూడా కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఓసీ వాళ్ళకి 3 వేకెన్సీస్, బీసీఏలో 1, బీసీబీలో 1, ఈడబ్ల్యూఎస్కి 1, ఎస్సీ గ్రూప్ 2లో 1, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ. స్టాఫ్ అసిస్టెంట్కి శాలరీ చూసుకుంటే బేసిక్ వచ్చి 24,050 రూపీస్ పే చేయడం జరుగుతుంది. అట్ ప్రెజెంట్ డేర్నెస్ అలవెన్సెస్, హెచ్ఆర్ఏ, అదర్ అలవెన్సెస్ని యాడ్ చేసుకుంటే 47,000 వరకు వస్తుంది. ఫస్ట్ 3 years వరకు 1,340 రూపీస్ ఇంక్రిమెంట్ ఉంటుంది పర్ ఇయర్కి. నెక్స్ట్ 3 yearsకి 1,650 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ 4 yearsకి 2,000 ఇంక్రిమెంట్ ఉంటుంది పర్ ఇయర్కి. నెక్స్ట్ 7 yearsకి 2,340 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ 1 yearకి 4,400. నెక్స్ట్ 1 yearకి 2,680 రూపీస్ ఇంక్రిమెంట్ చేయడం జరుగుతుంది పర్ ఇయర్కి. మాక్సిమం 64,480 రూపీస్ పే చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1st June 2026కి మినిమం 20 years ఉండాలి, మాక్సిమం 30 years ఉండాలి. రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు ఉంటుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్కి 3 years వరకు ఉంటుంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ జనరల్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఉంటుంది. ఇందులో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 years వరకు ఉంటుంది. బీసీ క్యాండిడేట్స్కి 13 years వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్, డిజేబుల్ ఎక్స్ సర్వీస్మెన్స్కి లెంత్ ఆఫ్ సర్వీస్ ప్లస్ 3 years యాడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 8 years వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 50 years వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కార్పొరేటివ్ కమర్షియల్ బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళకి 30 years లోపల జాబ్ వచ్చి ఉండాలి. వీళ్ళకి కూడా కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. జనరల్ వాళ్ళకి 35 years, బీసీ వాళ్ళకి 38 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 40 years. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి బెంచ్ మార్క్ డిజేబిలిటీ అనేది 40% కంటే ఎక్కువ ఉండాలి. ఇన్ కేస్ తక్కువ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ కారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 24 జూలై 2026కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి అండ్ తెలుగు లాంగ్వేజ్ ప్రొఫెషనల్స్ లెవెల్లో వచ్చి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. పిఏసిఎస్ క్యాండిడేట్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ప్లస్ జేడీసీ, హెచ్డిసి, డిసిఆర్ఎస్ కంప్లీట్ చేసి ఉండాలి ఆర్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1st June 2026కి మ్యాక్సిమం 45 years లోపు ఉండాలి. రిలాక్సేషన్ చూసుకుంటే ఓసీ క్యాండిడేట్స్కి 45 years క్రాస్ అయి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు ఉంటుంది. బీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు ఉంటుంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ జనరల్ వాళ్ళకి 10 years వరకు ఉంటుంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 years వరకు ఉంటుంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ బీసీ క్యాండిడేట్స్కి 13 years వరకు ఉంటుంది. బట్ మ్యాక్సిమం 50 years లోపే ఉండాలి. అండ్ పిఎస్సిఎస్ వాళ్ళు మినిమం 10 years సర్వీస్ చేసి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఓపెన్ మార్కెట్ క్యాండిడేట్స్కి ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 200 మార్క్స్కి ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. పేటర్న్ చూసుకుంటే రీజనింగ్ టాపిక్ నుంచి 40 questions ఉంటుంది 50 marksకి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టాపిక్ నుంచి 40 questions ఉంటుంది 50 marksకి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 questions ఉంటుంది 40 marksకి. జనరల్ అవేర్నెస్ నుంచి 40 questions ఉంటుంది 40 marksకి. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 40 questions ఉంటుంది 20 marksకి. డ్యూరేషన్ 120 minutes ఉంటుంది. టోటల్గా 200 questions ఉంటుంది 200 marksకి. పిఏసిఎస్ క్యాండిడేట్స్కి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి సపరేట్ ప్యాటర్న్ ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చి 100 marksకి ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ప్యాటర్న్ చూసుకుంటే వర్కింగ్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పిఏసిఎస్ టాపిక్ నుంచి 50 questions ఉంటుంది 100 marksకి. డ్యూరేషన్ 60 minutes ఉంటుంది. అపాయింట్మెంట్ చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ 2 lakhs ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్ట్ బాండ్ పైన సైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మినిమం 2 years వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా ఇన్ కేస్ 2 years లోపల రిజైన్ చేసినట్లయితే వాళ్ళు 2 lakhs రూపీస్ పే చేసి రిలీవ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఆ విధంగా ఏం మెన్షన్ చేయలేదు. మ్యాండేటరీగా మినిమం 2 years అయితే వర్క్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్స్ 590 రూపీస్ పే చేయాలి.
ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 826 రూపీస్ పే చేయాలి. అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ క్యాండిడేట్సే భరించాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క పాస్వర్డ్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసము. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు క్యాండిడేట్స్ ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసినట్లయితే వాళ్ళ యొక్క నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చును. అది కూడా 10 AM నుంచి 5 PM వరకు. ఐడెంటిటీ వెరిఫికేషన్ చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు క్యాండిడేట్స్ కాల్ లెటర్స్తో పాటు ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. లైక్ పాన్ కార్డ్, పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ అండ్ రేషన్ కార్డ్, లర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ని వ్యాలిడ్ ఐడిగా కన్సిడర్ చేయరు. అలాగే క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు క్యాలిక్యులేటర్స్ కానీ మొబైల్స్ కానీ యూజ్ చేయకూడదు. అండ్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేటప్పుడు వాళ్ళే ఓన్ ఎక్స్పెన్సెస్ భరించాలి. అండ్ నేచురల్ ఇంజురీస్, లాసెస్ అయినా క్యాండిడేట్సే భరించాలి, బ్యాంక్ రెస్పాన్సిబుల్ కాదు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ చూసుకుంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళకి బ్యాంక్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎంటర్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ క్యాండిడేట్స్ లేట్ గా రిపోర్ట్ చేసినట్లయితే వాళ్ళని ఎగ్జామినేషన్ సెంటర్ కి అలో చేయరు కాబట్టి సో క్యాండిడేట్స్ ముందుగా రిపోర్ట్ చేసేదానికి ట్రై చేయండి. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.